హాయ్ అండి, ఈ రోజు మనం మునక్కాయ సాంబార్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. చాలా ఈజీగా సింపుల్గా అయిపోతుందంటే నమ్మండి. టేస్ట్లో మాత్రం కాంప్రమైజ్ అయ్యేదే లేదు. అంత పర్ఫెక్ట్గా అంత రుచిగా ఉంటుంది. ఇంకా లేట్ ఎందుకు, ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా హాఫ్ కప్ కందిపప్పుని 2 to 3 times నీట్గా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కుక్కర్లోకి కడిగి పెట్టుకున్న పప్పును వేసుకోవాలి. ఇందులోకి 3 cups వాటర్ని యాడ్ చేసుకోవాలి. మీరు ఏ కప్పుతో అయితే పప్పును తీసుకుంటారో అదే కప్తో వాటర్ తీసుకోవాలి. తర్వాత హాఫ్ టీ స్పూన్ పసుపు, కొద్దిగా ఆయిల్ యాడ్ చేసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 3 to 4 విజిల్స్ వచ్చేంత వరకు పెట్టుకోవాలి. సాంబార్కి పప్పు మెత్తగా ఉడకాలండి, అప్పుడు బాగుంటుంది. ఇప్పుడు నిమ్మకాయ సైజంత చింతపండుని కొద్దిగా వాటర్ పోసుకొని నానబెట్టుకోవాలి ఒక 10 minutes పాటు. పప్పు పూర్తిగా చల్లారిన తర్వాత తీసి చూస్తే చూడండి ఎంత మెత్తగా ఉడికిపోయిందో. చేత్తో ఇట్లా అంటే అంత సాఫ్ట్గా ఉండాలి. పప్పు బాగా ఉడికిపోయింది కాబట్టి నేను ఇక్కడ గరిటెతోనే స్మాష్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ పప్పుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 2 tablespoons దాకా ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత హాఫ్ టీ స్పూన్ ఆవాలు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, 3 వెల్లుల్లి, 2 ఎండుమిరపకాయలు వేసి ఒక 20 seconds ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులోకి ఒక చిన్న సైజు ఉల్లిపాయ ముక్కల్ని వేసి 1 నిమిషం దాకా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత 2 పచ్చిమిర్చి, ఒక మీడియం సైజ్ టమాటో ముక్కలు, మునక్కాయ ముక్కలు వేసి ఒక 30 seconds ఫ్రై చేసుకోవాలి. మీరు ఇక్కడ మునక్కాయ కాదండి, ఏ వెజిటేబుల్ అయినా వేసుకోవచ్చు. అన్ని వెజిటేబుల్స్ కలిపి కూడా వేసుకోవచ్చు. ఈ సాంబార్కి చాలా బాగుంటుంది. తర్వాత ఇందులోకి 1.5 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి, హాఫ్ టేబుల్ స్పూన్ సాంబార్ పొడి. మీరు ఇక్కడ ఏ సాంబార్ పొడి అయినా వాడుకోవచ్చు. తర్వాత కొద్దిగా ఇంగువ, హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసి లో ఫ్లేమ్లో ఒక 30 seconds పాటు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రై చేసిందంతా పప్పులోకి వేసుకొని తర్వాత నానబెట్టి పెట్టుకున్న చింతపండు రసాన్ని 700 ml వాటర్ని యాడ్ చేసి కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకొని మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలి. మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక విజిల్ వస్తే సరిపోతుంది. చూసారా, ఒక్క విజిల్కే మన మునక్కాయ అంతా బాగా ఉడికిపోయింది. అంతే అండి, మన పర్ఫెక్ట్ మునక్కాయ సాంబార్ రెడీ అయిపోయింది. చాలా ఈజీగా ఉంది కదా. బ్యాచిలర్స్ కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరెన్నో ఇలాంటి వీడియోస్ కోసం డింపుల్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.